నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోంతా తుఫానును ఎదుర్కొనేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు పక్కాగా ఉండాలి. అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. ముంచుకొస్తున్న మోంతా తుఫాన్, తీర ప్రాంతాల్లో ఎగసిపడుతున్న అలలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ అన్సారియా. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు. శవ రాజకీయాలు చేయడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. మండిపడ్డ ఎమ్మెల్సీ ఆలపాటి. కార్పొరేషన్ పరిధిలో 72 పునరావాస కేంద్రాల ఏర్పాటు. తుఫాను సహాయక చర్యలపై ఎమ్మెల్యే నసీర్ సమీక్ష. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను ఏపీని వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కలెక్టరేట్ తో పాటు అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. తుఫాను కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 0863-2234-014 నెంబర్కు కాల్ చేయాలని ఇప్పటికే కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పాఠశాలలకు 3 రోజుల సెలవులు ప్రకటించారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, అధికారులు ఆదేశాలను నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి ఆర్పి సిసోడియా ఆదేశించారు. మోంతా తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. వెలగపూడి సచివాలయం ఆర్టీజీఎస్ లో నిర్వహించిన సమీక్షలో మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, సిఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం మోంతా తుఫాను పరిస్థితి, వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు మోంతా తుఫాను ప్రభావంపై ప్రధాని మోడీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి ఆరా తీశారు. కేంద్రం అన్ని విధాల అండగా ఉంటుందని, ఎలాంటి సహాయక చర్యలు అందించేందుకు అయినా సిద్దంగా ఉందని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెనాలి డివిజన్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దుగ్గిరాల మండలం కొలకలూరులో బంకింగ్హామ్ కాల్వ, నందివెలుగు గ్రామంలో నిజాంపట్నం కాల్వ, తూర్పు పశ్చిమ కాల్వలను తమీం అన్సారియా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఆయిత నాగేశ్వరరావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కె తులసి, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకటరత్నం, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. శవ రాజకీయాలు చేయడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మండిపడ్డారు. కర్నూలు బస్సు దుర్ఘటనపై తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమని ఎమ్మెల్సీ ఆల్పాటి రాజా అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్ధాంతపరంగా రాజకీయ పోరాటాలు చేయవచ్చు, కానీ ఇలాంటి విషయాల్లో రాజకీయాలు చేస్తారా అని నిలదీశారు. వైసీపీ హయాంలో కల్తీ మద్యం తాగి చాలామంది మృతి చెందింది వాస్తవం కాదా అని ఆలపాటి ప్రశ్నించారు. ఇది రాజకీయాలకి అవసరమా అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించారో లేదో నాకైతే తెలియదు, కానీ ఎంత దుర్మార్గమైనటువంటి విధానంతో మీరు నడుస్తూ ఉన్నారంటే నేను అడుగుతా ఉన్నాను. ఎప్పుడైనా సరే గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా సంఘటనలు జరిగినాయి. కల్తీ మద్యం ద్వారా చనిపోయారు. స్వయంగా మీరు లిక్కర్ కేసులో మీరు దాదాపు 3,400 కోట్ల పైగా ప్రభుత్వ పరంగా మీరు ఆ రోజున ప్రభుత్వంలో ఉండి ప్రజలకి అన్యాయం చేసినటువంటి, దోచుకున్నటువంటి సంఘటన ఈ రోజున ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వీళ్ళన్నింటినీ పక్కదావ పట్టించడానికి ఇదేనా సందర్భం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మోంతా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే నసీర్ ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్తో కలిసి కార్పొరేటర్లు, సచివాలయ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.
మోంతా తుఫాన్ వల్ల తీవ్ర గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నగరంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్పొరేషన్ పరిధిలో 72 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారని, శివారు ప్రాంత ప్రజలు, శిథిలావస్థ ఇళ్లు ఉన్నవారు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎక్కడా సమస్య వచ్చినా వెంటనే కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలని అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలకు ఉన్నటువంటి అనేక కాలనీల్లో గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ నీట మునిగేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ఏరియాల్లో ముఖ్యంగా ఆయిల్ పంప్స్ పెట్టుకోవడంతో పాటు అవసరమైనటువంటి రీహాబిలేషన్ సెంటర్స్ని మెయింటైన్ చేయడం, వాళ్ళకు కావాల్సినటువంటి అకామిడేషన్తో పాటు భోజన వసతుల్ని అలాగే మంచినీళ్ళని సదుపాయాలు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రతి ఒక్క నోడల్ ఆఫీసర్కి కూడా వివరించడం జరిగింది. వారందరూ కూడా ఇళ్లల్లో ఉండి 2-3 రోజులు ఈ వర్షాలు ఏ స్థాయిలో వచ్చినా, ఎటువంటి వాతావరణంలో మార్పులు వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా నిశ్చింతగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదొకటి. తర్వాత ఓల్డ్ బిల్డింగ్స్ కొంచెము ఈ వర్షాల వల్ల కూలిపోయే ప్రమాదం ఉన్నటువంటి ఓల్డ్ బిల్డింగ్స్లో దయచేసి ఎవరు ఉండకండి. మీరు వెళ్తే రీహాబిలిటేషన్ సెంటర్స్కి లేకపోతే ఏదైనా దగ్గర బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నా వాళ్ళ ఇళ్ళకైనా వెళ్ళండి, కానీ ఇళ్ళల్లో మాత్రం ఉండొద్దు. ఇదే మాదిరిగా చెట్ల కింద మీరు వర్షాలు పడేటప్పుడు వచ్చి చెట్ల కింద ఎట్టి పరిస్థితిలో ఉండకండి. ఏదైనా పిడుగులు అలాంటి పడినప్పుడు చెట్ల మీద పడతాయి కాబట్టి అది కూడా ప్రమాదం దారితీస్తుంది. అట్లనే వర్షాలు పడి హెవీ వాటర్ రోడ్ల మీద కానీ లేకపోతే లో లయింగ్ ఏరియాస్లో ఉండేటప్పుడు మీరు ఎవరు బయటకు రాకండి. ఎందుకంటే తెలియకుండా మనకి ఆ హెవీ రెయిన్ వలన కూడా కొన్ని రోడ్లు ఏమన్నా బ్రీచ్ అయ్యి మనకు తెలియకుండా అక్కడ ఏదైనా గోతులు పడిపోయి ఆ గోతుల్లో పడిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మీరు పాటిస్తూ సహకరించినట్లయితే ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకి. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. I, Chikati Manavendranath Roy, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of the God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనదారులపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వందలాది వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మైనర్లు, ట్రిపుల్ రైడింగ్లు, అనుమానిత వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 732 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, నంబర్ ప్లేట్లు లేకుండా బైకులు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేశామన్నారు. మొదటిసారి కనుక నామమాత్రపు ఫైన్ విధించామని, మరోసారి చేస్తే భారీగా ఫైన్ వేసి శిక్షలు కూడా వేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ యంత్రాంగం పాల్గొన్నారు. సో అందరికీ ఈరోజు పిలిపించి ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో అందరు పేరెంట్స్ను కూడా పిలిపించి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ సెషన్ పెట్టడం జరిగింది. సో అందరినీ ఈసారి బండిలు సీజ్ చేయకుండా వాళ్ళను ఫైన్లు వేసి పంపిస్తున్నాము. నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే, ఎవరైనా విదౌట్ నంబర్ ప్లేట్ చేస్తూ ఉంటే, ఎవరైనా ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటే బండి సీజ్ చేయడం జరుగుతుంది, ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్ మన రోడ్స్ సేఫ్గా ఉండాలని ఉద్దేశంతో చేయడం జరిగింది. దీనితో ఎవరికి ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ, ఎవరికి ఏమైనా బండ్లు తీసుకొచ్చి వాళ్ళని ఫైన్ వేయించడం కాదు. దాంతో ఈ అందరూ రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తే అందరికీ బాగుంటుంది, అందరూ కూడా సేఫ్గా ఉంటారు. ఎవరైతే రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావడం లేదో వాళ్ళు వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు, అవతల వాళ్ళని కూడా రిస్క్లో పెడుతున్నారు. కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని అమరావతిలోని అమరలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమరావతిలో వేంచేసి ఉన్న పంచారామాల్లో మొదటి క్షేత్రమైన అమరారామం శివుడికి ప్రీతికరమైన కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజామునే కృష్ణానదిలో స్నానమాచరించి భక్తులు కార్తీక దీపాలు వెలిగించి బాలచాముండిక సమేత అమరేశ్వర స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. శివనామ స్మరణతో శివాలయం మారుమోగింది. భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మోంతా తుఫాను ప్రభావం నగరంలో ప్రారంభమైనందున తక్షణం పురాతన శిథిల భవనాల్లో నివసించేవారు వెంటనే ఖాళీ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. ఇప్పటికే వార్డు సచివాలయాల వారీగా గుర్తించిన భవనాలకు పట్టణ ప్రణాళిక అధికారుల ద్వారా నోటీసులు ఇచ్చామని, నోటీసులు అందుకున్న వారు సదరు భవనాల్లో నివసించవద్దని కమిషనర్ తెలిపారు. నోటీసులు అందుకున్న వారు తమ బంధువుల ఇళ్లకు లేదా సమీపంలో నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని తెలిపారు. నగరంలో ఎవరి దృష్టికైనా పురాతన భవనాలు వస్తే నగరపాలక సంస్థ కమాండో కంట్రోల్ రూమ్ 08632345 కాల్ చేసి తెలపాలని కమిషనర్ కోరారు. మోంతా తుఫాను కారణంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. తీవ్ర తుఫాన్ ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉంటుందని ఎస్పీ తెలిపారు. గ్రామ స్థాయి నుంచి పట్టణ ప్రాంతాల వరకు పోలీసు సిబ్బంది సిద్దంగా ఉన్నారని చెప్పారు. రెస్క్యూ టీమ్స్ సిద్దంగా ఉన్నాయని, ఎవరికైనా ఇబ్బంది కలిగితే వెంటనే ఫోన్ చేయాలని కోరారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరూ బయటికి రావడానికి ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సో మనకి ఈ రోజు రేపు ఎల్లుండి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అలర్ట్ ఉంది. సో మన జిల్లాలో అన్ని చోట్ల చాలా హెవీగా వర్షం పడుతుంది. సో కొన్ని చోట్ల ఈ రోడ్స్ మీద, బ్రిడ్జెస్ మీద, కల్వర్ట్స్ మీద కూడా వాటర్ ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది. ఆ వాటర్ ఓవర్ఫ్లో అయ్యే క్రమంలో ఎవరు కూడా ఆ రోడ్ మీద తిరగకూడదు. ఆ వాటర్తో కొట్టుకుపోయేటట్టు అవకాశం కూడా ఉంటుంది. కొన్ని చోట్ల నుంచి ఇవాక్యుయేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. సో కొన్ని రిలీఫ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఆ రిలీఫ్ క్యాంప్స్లో ఎవరైతే ఈ రిస్కీ హ్యాబిటేషన్స్లో ఉంటున్నారో వాళ్ళని కూడా తరలించడం జరుగుతూ ఉంది. సో ఎక్కడ కూడా ఎవరికి ఏమీ లాస్ ఆఫ్ లైఫ్ జరగకుండా ఆస్తి నష్టం కూడా యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ మేము ట్రై చేస్తున్నాము. సో ప్రజలు అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. నెక్స్ట్ 3 days ఇంట్లో ఉంటే మంచిది. ఎవరు కూడా అనవసరంగా ఎమర్జెన్సీ లేకుండా బయటికి రాకూడదు. బయటికి వస్తే మీ మీద ఏదైనా పడే అవకాశం ఉంటుంది. చెట్లు పడతాయి, పోల్స్ పడతాయి, రకరకాల ఇంకా స్ట్రక్చర్స్ వచ్చి కూడా మీ మీద పడే అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా దయచేసి లోపల ఉండండి. ఏదైనా తప్పనిసరి పరిస్థితి తప్ప ఎవరు కూడా బయటికి రాకూడదు. సో అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. అమరావతి రోడ్లోని హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నందు త్రినోవా 2K25 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ పిఎం ప్రసాద్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు విద్యాబోధన చేయటమే హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ముఖ్య ధ్యేయమని అన్నారు. ఏఐ క్లబ్, టెక్నికల్ క్లబ్, కమ్యూనికేషన్ క్లబ్లను కలిపి త్రినోవా 2K25 ఉంటాయని అన్నారు. హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులతో పాటు వేరే విద్యా సంస్థల విద్యార్థులు కూడా పాల్గొన్నారని తెలిపారు. త్రినోవా 2K25 ప్రోగ్రాంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమోంటాలను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సిహెచ్ రామకృష్ణమూర్తి, క్లబ్ అడ్మిన్స్, ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్, విద్యార్థులు పాల్గొన్నారు. ఏదైనా ఈ ఈవెంట్ని చాలా సక్సెస్ఫుల్గా చేశారు. మా హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మాకు ఈ క్లబ్ యాక్టివిటీస్ అనేవి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. అంటే బోత్ ఇంటర్నల్ అంటే ఇన్హౌస్ అండ్ ఫర్ ద అదర్ కాలేజ్ స్టూడెంట్స్ ఆల్సో కూడా జరుగుతాయి. మేము
ఆ మిగిలిన కాలేజెస్ కూడా హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ తరఫున ఏంటంటే మేము జరిపే కార్యక్రమాలంటికి కూడా మీ స్టూడెంట్స్ని కూడా పంపించమని మేమందరం కూడా ఎస్సీఈటీ తరఫున కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్తీక సోమవారం సందర్భంగా ఓంకార క్షేత్రంలో స్వామివారి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. బ్రాడీపేటలోని శ్రీ సిద్దేశ్వరి పేటపాలిత ఓంకార క్షేత్రంలో భక్తులు అధిక సంఖ్యలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రతిరోజు పరమేశ్వరునికి విశేష పూజలు జరుగుతాయని, ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని అర్చకులు కోరారు. కార్తీక మాస సందర్భంగా శ్రీ వల్లభ గణపతి స్వామివారికి 8వ తారీఖు శనివారం సంకష్ట చతుర్థి. ఆ చతుర్థి రోజు లక్ష గరిక పూజ జరుగుతుంది. కావున భక్తులందరూ ఆ గరిక పూజలో పాల్గొని శ్రీ వల్లభ గణపతి వారి యొక్క కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాము. అలానే కార్తీక మాసంలో ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి సహస్రనామ కుంకుమ పూజ జరుగుతుంది, అభిషేకం కూడా జరుగుతుంది. కావున ప్రతి శుక్రవారం భక్తులు పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో త్రికోటేశ్వరుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఆలయ పూజారులు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను ఆలయ అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. స్వామిని దర్శించుకునేందుకు అయ్యప్ప స్వాములు పోటెత్తారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మోంతా తుఫాను నేపథ్యంలో నష్ట నివారణ కోసం అగ్నిమాపక శాఖ పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. ఎలాంటి ప్రమాదం జరిగినా వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. విపత్తు సమయంలో అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు అగ్నిమాపక శాఖ అధికారులు చేశారు. ఇందులో భాగంగా గుంటూరులోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో డెమో నిర్వహించారు. ఏదైనా ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో ఎలా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాలనే అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఏ పరికరం ఎలాంటి సమయంలో వినియోగిస్తారనే విషయాలపై క్షుణ్ణంగా వివరించారు. ఈ డెమో కార్యక్రమాన్ని అగ్నిమాపక శాఖ అధికారులు జ్ఞానసుందర్, జిలానీ, కృష్ణారెడ్డి పర్యవేక్షణ చేశారు. తుఫాన్ సమయంలో ఎలాంటి ప్రమాదం జరిగినా వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలన్నారు. తక్షణమే తమ సిబ్బంది స్పాట్కు చేరుకుని అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాకు 24 అవర్స్ వాచ్ ఉంటుంది కాబట్టి 2 వాచ్ స్టాఫ్ని మేము అందుబాటులో ఉంచుకున్నాం. ఎటువంటి రెస్క్యూ కాల్స్ అయినా మా సిబ్బంది హాజరడానికి రెడీగా ఉన్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మీరు గమనించారు మన దగ్గర ఉన్న వెరైటీ ఆఫ్ ఎక్విప్మెంట్. ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం లోపల ఎవరన్నా మనం చిక్కున్నప్పుడు వాటిని కట్టర్స్ ద్వారా ఎలా బయట తీసుకోవాలి, అలాగే పొగనిన్ని గదుల్లో ఎగ్జాస్ట్ని మనం ఎలా ఉపయోగించి వ్యాక్యూమ్ క్రియేట్ చేసి ఆక్సిజన్ లోపలికి ఎంటర్ అయ్యి ఫ్రీగా ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ కానీ రిస్క్ ఆపరేట్ చేయడానికి ఎలా అవకాశం ఉంటుందని కూడా ఎగ్జాస్ట్. అదేవిధంగా ఈరోజు అక్వా డెవిల్స్ విజయవాడ దగ్గర అక్వా డెవిల్స్లో కూడా ఒక అడ్వాన్స్డ్ స్విమ్మింగ్ ట్రైనింగ్ సంబంధించి ఒక 15 మెంబర్స్ ఫుల్ అడ్వాన్స్డ్ స్విమ్మింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. డీజీ గారు కూడా దాన్ని కంప్లీట్గా ఇచ్చేసి వాళ్ళందరికీ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది. ఎవరైతే అక్కడ అడ్వాన్స్ స్విమ్మింగ్ ట్రైనింగ్ పొందినారో వాళ్ళని కూడా ఎక్కడైతే మనకి సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉందో అక్కడ డిప్లాయ్ చేసి అక్కడ సంబంధించిన ఫ్లడ్ రెస్క్యూ ఆపరేషన్స్ కానీ లేకపోతే రోడ్ క్లియరెన్స్ ఆపరేషన్స్ కానీ వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. పవిత్ర కార్తీక మాసంలో వచ్చిన మొదటి సోమవారం సందర్భంగా నగరంలో శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. కార్తీక సోమవారం పురస్కరించుకొని శ్రీ గంగా మీనాక్షి సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామి వారి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంలో వచ్చే సోమవారం అత్యంత విశిష్టమైనది. అందుకే భక్తులు వేకువజామున లేచి పవిత్ర స్నానాలు చేసి దేవాలయంలో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. కిడ్నాప్కు గురైన 3 ఏళ్ల బాబును గంటల వ్యవధిలో గుర్తించి
తల్లిదండ్రుల చెంతకు పాతగుంటూరు పోలీసులు చేర్చారు. ఆర్టీసీ కాలనీకి చెందిన షాఫీవుల్లా తన బాబు కనబడడం లేదని పాతగుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో స్పెషల్ టీంను ఏర్పాటు చేసి దర్యాప్తును చేపట్టారు. ఫిర్యాది మేనత్త కూతురు ఆర్థిక ఇబ్బందులను తొలగించుకునేందుకు బాబును కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆమెను గుర్తించి అరెస్టు చేసి బాబును రక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మోంతా తుఫానును ఎదుర్కొనేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు పక్కాగా ఉండాలి. అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. ముంచుకొస్తున్న మోంతా తుఫాన్, తీర ప్రాంతాల్లో ఎగసిపడుతున్న అలలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ అన్సారియా. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు. శవ రాజకీయాలు చేయడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. మండిపడ్డ ఎమ్మెల్సీ ఆలపాటి. కార్పొరేషన్ పరిధిలో 72 పునరావాస కేంద్రాల ఏర్పాటు. తుఫాను సహాయక చర్యలపై ఎమ్మెల్యే నసీర్ సమీక్ష. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.